నమస్తే అండి. అల్లంతో నిలవ పచ్చడి తయారు చేసి చూపించబోతున్నాను ఇవాళ. ఫస్ట్ అల్లాన్ని శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి ఒక బౌల్లో కొలతగా ఒక బౌల్లో తీసుకున్నాక సేమ్ అదే కొలతలో నూనె కూడా తీసుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టిన తర్వాత అది వేడెక్కగానే ఆయిల్ దాంట్లో పోసేసి ఆయిల్ కొంచెం వేడెక్కగానే బాగా పగులొచ్చేటట్టు అవసరం లేదండి, మామూలుగా జస్ట్ వేడెక్కగానే అల్లం ముక్కలు కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఆయిల్లో వేసేసి లైట్గా వేయించాలి. ఇప్పుడు ఫస్ట్ మనం వేసిన కలర్ కంటే కొంచెం కలర్ మారుద్దనమాట, కొద్దిగా ఉడికినట్టుగా వస్తుంది. కలర్ మారగానే మంచి సువాసన కూడా వస్తుంది. అప్పుడు వేగినట్టు గుర్తు. బాగా పూర్తిగా డ్రై అవసరం లేదు, జస్ట్ కొద్దిగా వేగాలి, కలర్ మారుద్ది అంతే. ఇప్పుడు అదే నూనెలో అట్లా మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే మనం ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా మనం ఏ కొలతలో అయితే అల్లం ముక్కలు వేసామో సేమ్ అదే అంతవరకే ఎండుమిరపకాయలు కూడా తీసుకొని, ఇది ఎక్కువసేపు వేగక్కర్లేదండి మాడిపోయినట్టుగా, జస్ట్ క్రంచీగా గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా అయితే సరిపోతుంది. తీసి అల్లం ముక్కలు బౌల్లో వేసుకున్నాం కదా, దాని మీద ఈ మిరపకాయలు కూడా వేసేసుకొని పక్కన తీసి ఉంచాలి. కానీ స్టవ్ ఇప్పుడే ఆపొద్దు. మనం ఈ నూనెని ఈ పచ్చడిలోకి తాలింపుగా వాడుకోవటానికి వాడుతున్నాం అనమాట, ఎందుకంటే అల్లం ఫ్లేవర్ అంతా దీంట్లో ఉంటుంది. ఇప్పుడు దీంట్లో జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, ఒక 4-5 వెల్లిపాయలు సన్నగా కట్ చేసి దీంట్లో యాడ్ చేసుకుంటే మంచి సువాసన వస్తుంది అనమాట. అవి నేను మధ్యకి కట్ చేశానండి, వెల్లిపాయలు పాయ అట్లా ఉన్నట్టు కాదు. ఈ కరివేపాకు వేసేసి స్టవ్ ఇప్పుడు కట్టేసి తాలింపు చల్లారనివ్వాలి. దీంట్లో కోసము నేను పచ్చిమామిడికాయ వాడుతున్నానండి, చింతపండు బదులు. పచ్చిమామిడికాయలో ఉండే పులుపు ఈ పచ్చడికి కొద్దిగా కొత్త రుచి వస్తుంది అనమాట, రుచి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ పచ్చడి ఇంట్లో పెట్టి చూడండి, మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. ముక్కలన్నీ అది కూడా సేమ్ కొలతండి. ఆ కప్పులో మనము ఎక్కడ దాకా అల్లం తీసుకున్నానో అక్కడ దాకా పంచదార, మీరు బెల్లం కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు, తురిమి ఆ కొలత సమానం కొలత, మామిడికాయ అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే ఇట్లా ప్యూరీలాగా వస్తుంది. ఏమి నీళ్లు కానీ కలపటం ఎక్కడ ఏం చేయొద్దు. దీనికి పచ్చడిలోకి కావాల్సిన వెల్లిపాయలు యాడ్ చేసి, ఇందాక మనం వేయించిన అల్లము ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, అవి చల్లారి ఉంటాయండి. ఇప్పటికి చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి ఇప్పుడు దీంతో పాటు మామిడికాయతో గుజ్జుతో పాటు కలిపి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు తాలింపు చల్లారింది ఇందాకటిది, అది తీసి ఒక బౌల్లో వేసుకొని ఉంచుకోవాలండి. గ్రైండ్ చేసిన పచ్చడి ఈ తాలింపులో కలపాలి, చల్లారిన తర్వాత మాత్రమే అండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కేజీకి 100 గ్రామ్స్ పట్టుద్దండి. పచ్చడి వెయిట్ చూసుకొని అప్పుడు వేసుకోవచ్చు సాల్ట్ చివరిలో. ఇదంతా చక్కగా కలిపేసుకుంటే పచ్చడి రెడీ అయిపోద్దండి. ఇది నిలవ ఉంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఈ పచ్చడి మీ ఇంట్లో రుచి చూస్తానికి మీరు ఇంట్లో తయారు చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.